భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధినిరాశనం యస్య బోధే భవే సిద్ధిః తస్మై శ్రీగురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఇంతవరకు వచ్చామను. యుక్తి దాంట్లో నా ధర్మ జిజ్ఞాసాయామే ఇదనమాట. ఇక్కడి నుంచి నా ధర్మ జిజ్ఞాసాయామేవ అన్నమాట. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస యందు అనుభవాన్ని అనుసరించేటువంటి యుక్తి అనుభవాంగ యుక్తి అంటారు కదా. అనుభవాంగ యుక్తి ఆ విషయంలో ఇక్కడ చెప్తున్నారు. నా ధర్మ జిజ్ఞాసాయామేవ శృత్యాదయ ఏవ ప్రమాణం బ్రహ్మ జిజ్ఞాసాయాం కింతు శృత్యాదయ అనుభవాదయస్య తథా సంభవం ఇహ ప్రమాణం. కాబట్టి ఇక్కడ నా ధర్మ జిజ్ఞాసాయామేవ శృత్యాదయ ఏవ ప్రమాణం బ్రహ్మ జిజ్ఞాసాయాం. బ్రహ్మ జిజ్ఞాస ఎందు ఇక్కడ శృత్యాదులే ప్రమాణం కాదు. ఎలాగైతే ధర్మ జిజ్ఞాసలో శృతే ప్రమాణం, ఆదిపదం చేత శృతి స్మృతి ఇట్లాంటివి, యుక్తి ఆది అట్లాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అనుభవం చేర్చుకొని ఉండాలి. అనుభవము అనుభవాంగ యుక్తి, అనుభవ సమ్మతమైన శృతి యుక్తి ఇట్లా. అందుకని ధర్మ జిజ్ఞాసలో ఎలాగైతే శృతి స్మృతి యుక్తి అనుభవం లేదు, అక్కడ ప్రమాణం. అక్కడ ధర్మ జిజ్ఞాసలో అనుభవంతో పని ఉండదు. ఎందువల్ల అంటే శృతి చెప్పినట్టు, లేకపోతే స్మృతి చెప్పినట్టు, లేకపోతే యుక్తితో కూడా అదే ప్రమాణం. అనుభవంతో ప్రమాణం లేనే లేదు. అనుభవమే ఉండదు అక్కడ. ఒక రకంగా చూసే అనుభవమే ఉండదు. ఎందుకంటే అదంతా లౌకిక యుక్తుల మీద బేస్ అయి ఉంటుంది కనుక. లోకయుక్తులు, లోకాచారము, లోక వ్యవహారము ఇదే పని. అందుకనే అది శృతిలో ఏదైనా ఫలవాక్యం లేదనుకోండి, ఇక శృతి అవసరమే లేదు. ఆ శృతిని ఉద్దేశించినటువంటి దేవత అగ్ని దేవత, వాయుదేవత, ప్రాణదేవత, ఆదిత్య దేవత అనే ఉంటాయి శృతుల్లో. ఎందుకని చిల్లర దేవతలు ఏమీ ఉండవు అన్నమాట.
ఫలం ఇకపోతే అది కూడా వేస్ట్ అనమాట. ఫలం ఇచ్చేటుకుంటేనే, అందుకనే ఫలానికి సంబంధితమయ్యే ఉండాలి. అది వేదాంతంలో ఫల విషయం ఏముండదు. అది స్వాత్మానుభవమే ఫలం, స్వాత్మజ్ఞానమే ఫలం. ఇక్కడ స్వాత్మయందు ఆరోపితమైనటువంటి అవిద్యాన్ని వస్తే ఫలం, అంతకు తప్ప వేరేది ఉండదు అనమాట. అందుకనే ధర్మ జిజ్ఞాస వలే శృతులు ఎలా ప్రమాణమో, స్మృతులు ఎలా ప్రమాణమో, తర్కం ఎలాగా కావాలో అలాగా బ్రహ్మ జిజ్ఞాసలో శృతి ప్రమాణం ఉంటుంది, అనుభవాంగ యుక్తులు కూడా ప్రమాణం ఉంటుంది. కేవలము అనుభవము ఇక్కడ ముఖ్యమయ్యున్నది. అనుభవమే ప్రమాణం, అనుభవాంగ తర్కమే ప్రమాణం. శృతి కావాలి, మనం శృతి కావాలి. కాబట్టి ఆ శృతులు ఆత్మసమ్మతమైనటువంటి శృతులే ఉంటాయి. ఆత్మ విషయము తెలియకుండానే ధర్మ జిజ్ఞాసలో శృతులు చెప్పేస్తుంటాయి, మనిషి కూడా చేసేస్తుంటాడు. ఆత్మ అనధిగత జ్ఞానం అనమాట. ఆత్మ జ్ఞానమే ఉండదు. ఆత్మజ్ఞానంతో సంబంధం లేకుండానే ఆ శృతి అక్కడ పనిచేస్తుంది. ఎందువల్ల అంటే నువ్వు యజ్ఞం చేయవలెనో స్వర్గం కొరకో అంటారు. నీ స్వరూపంతో మాకు పని లేదు అంటారు. మీ స్వరూపంతో మాకేమీ పని లేదు. అట్లా ఇక్కడ కర్మకాండలో కూడా అంతే. నువ్వు ఎంత జ్ఞానానుభవాన్ని పొందావో, బ్రహ్మ విద్యను పొందావో అది అనవసరం. కిం గోత్ర, కిం కర్త, ఇదే పని. నువ్వు కర్తవురా, నువ్వు బలాన గోత్రము, నువ్వు స్వర్గానికి పోవాలంటాడు. నాకు స్వర్గంతో పని లేదయ్యా, నేను సచిదానంద స్వరూపుడు. నాకేం పని లేదు, అవన్నీ మాకు అక్కర్లేదు. ఇది ధర్మ జిజ్ఞాసలో. అందుకని ఎంత బ్రహ్మవేత్త అయినా మీ గోత్రం ఏంటి అని అడుగుతాడు, మీ వంశం ఏంటి అని అడుగుతాడు. నీ పెళ్ళం, నాకు పెళ్ళం ఉండరా, నీ పెళ్ళం పేరు చెప్పు, నీ కూతురు పేరు చెప్పు, కొడుకు పేరు చెప్పు. నాకు ఉండరా, ఇవన్నీ ఉండదు. ఏమో నాకు తెలిసి చేస్తానే అంటాడు. అంటే వాడికి ఎంతసేపటికి ఫిజికల్ బాడీ, సంసారి, వాడికి ఉంటుంది అనమాట. వాడి యొక్క డెమోగ్రఫీ, వాడి యొక్క డిజైన్ అంతా ఇలాగే ఉంటుంది. కర్మకాండ ధర్మ జిజ్ఞాస డిజైన్ అంతా జీవుడు దుఃఖి, సంసారి, ఫలానా కులము, ఫలానా వర్ణము, ఫలానా కర్మకి అధికారి, ఇదే దాంట్లో చూస్తాడనమాట. అందుకనే వాడు నువ్వు సంసారో అసంసారో బ్రహ్మవేత్తో సచ్చిదానంద అయ్యేమో మాకు తెలియదు భాష, ఏమో అరబిక్ భాష లాగా ఉంది అంటాడు. వాడు ఏం వేదమో వాడి వేదం. కానీ బ్రహ్మవేత్తలు వాడి వేదాన్ని చూస్తారు. వాడి కర్మకాండ గురించి అన్ని అవగతమై ఉంటుంది. ఆడికేమో దీంట్లో ఒక్క బీజాక్షరం కూడా తెలియదు. ఏబిసిడీలుగా ఉడికే. వాడికి ఎంతసేపుడు స్వాహ సదాకారాలు తప్ప, కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ తప్ప వాడికి దీంట్లో సుగంధము కించిత్ మాత్రం కూడా ఉండదు. అది అనమాట. కాబట్టి ధర్మ జిజ్ఞాసకు వలే శృతులే ప్రమాణం కాదు. బ్రహ్మ జిజ్ఞాస ఎందో ఇక్కడ శృతులు కావలసి ఉంటుంది, అనుభవము ఉండాలి, అనుభవ తర్కం కూడా ఉండాలి. ఇహ ప్రమాణం. ఎందుకనే అనుభవ అవసానత్వాత్, అనుభవంలో అవసానం అయిపోద్ది. ఇంత వాడికి అనుభవంతో పనిలే. నువ్వెవరో, నీ స్వరూపం ఎవరో, ఏం పనిలే, వాడికి ఏం సంబంధమే లేదు. అందుకనే ఎవరైనా లౌకికులు ఇదే క్రమంలో ఉంటారు. ఇప్పుడు శృతులు చదువుకున్నా, స్మృతులు చదువుకున్నా, వాడికి ఏం మైండ్ ఉందో సంసారికి ఆ మైండ్ ఉంటుంది, సంసారికి ఏం మైండ్ ఉందో వాడికి అదే మైండ్ ఉంటుంది. సంసారికి ఉండే మైండే వాడికి కూడా ఉంటుంది.
వాడికి ఎందువల్లంటే సాధనా సాధ్యము, ఫలము, ఎంత వస్తుంది, ధనము, ధాన్యము, ఇదే పని. అందువల్ల స్వాములు వారిని కనిపిస్తే చాలు ఏమన్నా చెప్తారు మీరా అంటే ఇంకే ఏంట్రా చెప్పేది. ఆ డిజైన్లోనే ఉంటాడు వాడు. సంసారిక వలే వాడు కూడా ఒకటే చెప్పాడు కదా, సంసారికి భిన్నం కాదు వాడు, వాడు సంసారే. అందుకని సంసారులు వాళ్ళకి ఏమి వ్యత్యాసం కనిపించదు. ఏమి ఈ ఈ కర్మకాండీలు సంసారులు ఇద్దరు ఒకటే, ఇద్దరికి. బ్రహ్మవేత్తలకి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు, వాడు సపరేట్ అంటారు. అందుకని వాడు బ్రహ్మ విద్యా విషయం చెప్తే పైకి చూస్తుంటాడు, ఏమనబ్బా మాకు తెలియదు అంటాడు. అట్లా అందుకనే ఈ స్వాముల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గర చేరే బ్రాహ్మణులకు కూడా బ్రహ్మ విద్య పాఠం చెప్తే వాళ్ళు ఒకరు కూడా ఉన్నాడు, అక్కడ వెళ్ళిపోతుంటాడు. ఏమబ్బా ఇది కొత్తగా మార్పినారు మా స్వామి అంటే. ఇది నిరంతరం అభిషేకాలు ఇవే సరిపోయాయి, యజ్ఞాలు, హోమాలు, పారాయణలు, మంత్ర జపాలు, అవన్నీ హిరణ్య గర్భలోక ప్రాప్తి, స్వర్గ ప్రాప్తి, పితృయానమో, ఇదే దేవయానమో, ఇంకేముంటాయి వాళ్ళకి. అనుభవం అవసానత్వాత అనేది మాటే ఉండదు వాళ్ళకి. అందుకనే మాకు శృతి మేము అనుసరిస్తామో, స్మృతి గ్రంథంలో కూడా ఏదైనా విద్య గురించి చెప్పుంటే ఒప్పుకుంటామో, మా యుక్తులంతా కూడా, మా తర్కం అంతా కూడా అనుభవాంగ తర్కం, ఆత్మసమ్మతమైన తర్కము, దానికి సమానంగా శృతి కూడా వాడినట్లయితే అది మంచిదే. మేము బుద్ధిని కాదనము, ఆ బుద్ధి అంతఃకరణాన్ని దాటి విచారిస్తే మంచిదే. అంతఃకరణానికి దిగువగా విషయాల గురించి, కాలదేశ వస్తువుల గురించి మాట్లాడితే మాకు అది సమ్మతం కాదు. అందుకనే ప్రత్యక్షాది ప్రమాణాలు మేము అంగీకరించమో, శృతి ప్రమాణాన్ని అంగీకరిస్తాము. ఆ శృతి కూడా బ్రహ్మ విద్యా విషయంలోనే మాట్లాడాలి, అది కూడా ఆత్మ విషయంలోనే మాట్లాడాలి, సత్తు చిత్తు ఆనంద స్వరూప విషయాల గురించే మాట్లాడాలి. అదే మాకు సృష్టి. నువ్వు చెప్పేటటువంటి స్వర్గ విద్య, అట్లాగా పితృలోకము, హిరణ్య గర్భము, అగ్ని విద్య, వాయు విద్య, ప్రాణ విద్య, ఇవన్నీ మనకు పనికిరాదు. కాబట్టి ఈ ప్రకారంగా అలాంటి శృతి ఉండాలి, అలాంటి శృతి తర్కం ఉండాలి, అదంతా అనుభవ సమ్మతమై ఉండాలి. అలాంటి బుద్ధి, సూక్ష్మ బుద్ధి, ఆత్మబుద్ధి తర్కం ఉండాలి. అది మాకు ఇక్కడ సంభవం, అది మాకు అంగీకారం. యథా సంభవం ఇహ ప్రమాణం ఉన్నదన్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే అనుభవ అవసానత్వాత, అది అనుభవంలో నిలబడాలి. అది ఆ అనుభవమే సచ్చిదానంద స్వరూపమైనటువంటి స్వరూపానుభవం, దాంట్లో నిలబడాలి అని. అనుభవ అవసానత్వాత ఎందుకంటే భూత వస్తు విషయత్వాస్య బ్రహ్మ జిజ్ఞాసస్య బ్రహ్మజ్ఞానస్య, అది ఇక్కడ భూత వస్తు విషయత్వాత్ భూత వస్తు విషయత్వాస్య, సిద్ధమైనటువంటి విషయాన్ని గురించి చెప్పేటువంటిది బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానము సిద్ధమైనటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటిది, సర్వకాల సర్వావసరి యందు ఏకరూపమైనటువంటిది, ఆ విషయమై ఉన్నది మా అనుభవ జ్ఞానము అని. కాబట్టి అనుభవ అవసానత్వాత భూత వస్తు విషయత్వాస్య బ్రహ్మజ్ఞానస్య అని చెప్పేసి, బ్రహ్మజ్ఞానం అది అనమాట. బ్రహ్మజ్ఞానం మాకు సిద్ధమైనటువంటి విషయము, అనుభవ స్వరూపమైనటువంటి విషయము, అపరోక్షమైనటువంటి విషయము, సాధన సాధ్యవర్జితమై ఉన్నది అని చెప్పేసి, సాధన సాధ్య వర్జితమైనది.
ఇప్పుడు చెప్తున్నాడు కర్తవ్యే విషయే నా అనుభవ అపేక్షా స్థితి. కర్తవ్యే విషయే నా అనుభవ అపేక్ష అస్తి. కాబట్టి కర్తవ్య విషయం ఏదైతే ఉన్నదో దానికి కర్తవ్య విషయం అంటే కర్తృత్వ విషయము, కర్త చేయదగిన విషయము, కర్త చేస్తున్న విషయము, కర్తను అపేక్షించుకున్న విషయము అంటే దేనిఫోర్ కర్మ, కర్తృతంత్ర విషయము అన్నమాట. కర్త చేస్తున్నటువంటి కర్మ విషయంలో అనుభవముతో పని లేదు, అనుభవం అపేక్షించుకొని ఉండదు. కర్మ చేయాలంటే కర్మ చేయాలి. ఎట్లాగా అంటే పెళ్లి చేసుకున్నాడు, బ్రహ్మజ్ఞాని, మొగుడే అవుతాడు కానీ బ్రహ్మజ్ఞాని అవడు. మొగుడే అవుతాడు, అర్థమైందా? ఆ గాడి పోయి బ్రహ్మ విద్యునింది ఇంటే నువ్వు గాడిదే బరి వేస్తా. నేను బ్రహ్మం విన్నాను, బ్రహ్మం గురించి విన్నాను, నువ్వు బ్రహ్మం గురించి నువ్వు దేని గురించి నువ్వు నాకేం పని, నువ్వు గాడిది. గాడిది మీద ఏం వేస్తావు, బరి వేస్తావు. ఈ టైపులోనే చూస్తారు కానీ అది గాడిదే గాడిదే అంటారు కానీ బ్రహ్మం అనే తెలియదు. అదే అనమాట సర్వత్ర సమదర్శన అని చెప్పి, సర్వభూతేషు సమదర్శన. ఆ గాడి ఎందు, గుర్రం ఎందు, ఏనుగు ఎందు, నక్క ఎందు, కుక్క ఎందు అంతా చైతన్యమే. చైతన్యం తీయటమని నాకు పనికిరాలేదు. కుక్కే గాడిదే, ఏనుగే అంటే అది ఉపాధి దృష్టితోనే కానీ స్వరూప దృష్టితో కాదయ్యా. ఉపాధి దృష్టితో నువ్వు అంటున్నావు అట్లాగా, స్వరూప దృష్టితో వల్ల. అందువల్ల స్వరూప దృష్టిని కర్మకాండ సాధన సాధ్యములు అపేక్షించుకో. నాకు అక్కడ మేము ఎంతసేపు ఇంటే కర్మే. అందుకు నువ్వు బ్రహ్మవేత్తో ఏమవేత్తో నాకేం పని. అందుకని శంకరాచార్యుల వారు ఉపాధులు దూరినా సరే ఆ శంకరతత్వం పోదు కదా. నువ్వు ఏ ఉపాధులు దూరావు, దీంట్లో ఎవడున్నాడో, శంకరుడు ఉన్నాడో, కెంకరుడు ఉన్నాడో నాకే పనే, నా మొగుడే అని చెప్తుంది ఆ రాణి. ఆ రాణి ఏం చేస్తుంది, ఎవరిని చూస్తుంది, మొగుడే చూసుకుంటుంది. అంతేకాని దాంట్లో శంకరున్నాడయ్యా, నాకే పని, శంకర్తో పనిలేదు బా, నా మొగుడే అంటుంది. అర్థమైందా? అట్లా. అందువల్ల కర్తవ్య విషయములు యందు అనుభవంతో పని లేదు, స్వరూపానుభవంతో పని లేదు. ఓన్లీ కర్మ విషయంగా ఉన్నావు నువ్వు. కర్మ విషయం అంటే కర్మ విషయము అనగానే ఎప్పుడైనా సరే ఒక పేపర్ వెయిట్ చూసినాం అనుకోండి, ఇదేమిటో అంటే పేపర్ వెయిట్ అంటారు. ఈ మనిషి ఎవరు అంటే వాడు కర్త, సంసారి, భోక్త, సుఖ దుఃఖాదిమాన్, సాధన సాధ్యాలు ఇంతే చూస్తారు కానీ ఇంక వేరే చోట వేరే చూసే పనే లేదనమాట. అందుకనే ఆ ప్రకారంగా ఇంజనీర్నైనా చేసుకుంటారు, డాక్టర్నైనా చేసుకుంటారు, బ్రహ్మవేత్తతో నాకేం పనే, బ్రహ్మవేత్త చేసుకోవాల్సిన పని ఏమన్నా ఉందా అనేది బాగా తెలుసుకోవాలి ఇక్కడ. బ్రహ్మవేత్తతో చూసుకునే పని ఏమీ లేదు, అది తెలియాల్సిందనమాట. అర్థమైందా? అది ప్రకారం. కనుక మీకు ఎంత ఆస్తుంది? ఆస్తి ఒక 10 ఉపనిషత్తులు చదువుకున్న, శంకర భాష్యంతో సూత్ర భాష్యం చదువుకున్న, అర్థమైందా, ఉపదేశాస్త్రి చదువుకున్న, ఇట్లాగా భగవద్గీత భాష్యం చదువుకున్న, ప్రస్థానత్రయం అంతా చదువుకున్నా నేను. ఏమో నాకెందుకో, ఇంజనీర్ చదివావో, డాక్టర్ చదివావో ఎంత వస్తుందంటే యజ్ఞం అమలు చేసుకో,
లేకపోతే కర్మకాండ చేయాలి ఇదే అట్లాగే చూడడం. ఇంకా బ్రహ్మవేత్త ఏంతో పని లేదనమాట. అప్పుడు వాళ్ళకి అనుభవంతో పని లేదు. కర్తవ్య కర్మలు ఎందు తప్ప నిష్ట, సంసారి పైనే నిష్ట కానీ వేరే అంతే అంతే ఇది అన్నమాట వాళ్ళకి. అందుకనే కర్మకాండగా చూస్తారు ఉపాధిని, కర్మోపాధిగా, సంసారోపాధిగా, సంసార విషయాలతో కూడుకొని అదే కానీ బ్రహ్మతత్వంతో పని. కాబట్టి ఇంకా బాగా జనాలు మంచోడు కావాలా, నీకు ధర్మాత్ముడు కావాలా, మంచోడు ధర్మాత్ముడు అక్కర్లా, మాకు విషయాలు బాగా ఉండేవాడు కావాలి. ధనధాన్యాలు వాడు తాగుతాడు, ఏమన్నా చేస్తాడు, ఏం పర్వాలేదు బాబు, డబ్బు ఉంటే సరిపోదు బావాడు. ఇంత దిగజారి మరి ఏమంటే నాకెందుక, డబ్బు ఉండేవాడు కావాలి, ఇదే కావాలి, వేరే అక్కర్లా. అందుకని కర్తవ్యే విషయేన అనుభవాపేక్షా స్థితి. కాబట్టి కర్తవ్య విషయములు ఎందే దాంట్లో అనుభవంతో పని లేదు. కాబట్టి కర్తవ్య కర్మల విషయంలో, సాధన సాధ్య విషయంలో, సంసార విషయంలో, గృహస్థాశ్రమ విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, బంధాల విషయంలో ఇక్కడ అనుభవంతో పని లేదు. అనుభవంతో పని అదనమాట. నా అనుభవాపేక్ష స్థితి అనమాట. అట్లా ఈ ప్రకారంగా ఒక స్తోత్రం చదివినా సరే, ఆ స్తోత్రం చదవటం బట్టి నీకేమొస్తుంది అని అర్థం. ఫలాపేక్ష కాదు. దాంట్లో ఏమి రాదు అందుకనే చదువుతున్నా, చదవకూడదు. వస్తేనే చదవాలి. ఏదైనా వస్తేనే చదువు, లేకపోతే వేస్ట్. అంటే ఎంతసేపటికి కర్త కర్మ ఫలమే, కుర్తుగా ఉండకూడదు. బ్రహ్మ విద్య వల్ల ఏమొస్తుంది నీకు? కర్మ వల్ల కూడా వస్తుందని చెప్పినారు కదా. అట్లా బ్రహ్మ విద్యలో వస్తుంది అనే మాటనే ఉందా? అసలు లేదు, కనిపించడమే లేబో. అసలు అట్లా మాటే కనిపించటం. శృత్యాదీనాం ఏవ ప్రామాణ్యం చేత. శృతి స్మృతి పురాణాలు, పూజలు, వ్రతాలు, దానాలు, యజ్ఞాలు ఇవే ఇక్కడ ప్రమాణము. అది ఆదిపదం చేత. శృత్యాదీనాంతో వేదములు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, షడంగాలు, కర్మకాండ ఇవన్నీ ఇక్కడ ప్రమాణం. ఏవ ప్రమాణం. కర్తృతంత్రంలో, కర్తవ్యాది కర్మల విషయంలో శృత్యాదీనామేవ ప్రామాణ్యం స్యాత్ అని. శృత్యాదులు ఆదిపదం చేత నేను చెప్పినవన్నీ దానిలో కలుపుకోవాలి. శృత్యాదీనామేవ ఇహ ప్రామాణ్యం స్యాత్. ఇహ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రమాణం అయి ఉన్నది. బ్రహ్మ విద్యకి ప్రమాణం లేదు. ఆ బ్రహ్మాస్మి అనే మాటకి అర్థమే లేదు. ఇక్కడ అర్థం లేదు. శృత్యాదీనాం ఏవ ప్రామాణ్యం శాతం. ఎందుకనే పురుష అధీనాత్మలాభత్వాస్య కర్తవ్యస్య. పురుష అధీనంలో ఉంటాయి. ఆత్మలాభత్వాస్య కర్తవ్యస్య. పురుష అధీన ఆత్మలాభత్వాస్య కర్తవ్యస్య. ఈ కర్తవ్య కర్మలు ఏదైనా ఉందో అది పురుష అధీనముగాను. పురుషాధీనం అంటే తన అధీనం. ఆత్మలాభత్వాస్య తన కొరకు.
ఆత్మలాభం అంటే బ్రహ్మజ్ఞానం అని కాదు, ఆత్మజ్ఞానం అని కాదు. తన కొరకు లాభమై ఉన్నది కర్తవ్య కర్మలు తన కొరకు అని, తన కొరకు. పురుష అధీన ఆత్మలాభత్వాస్య కర్తవ్యస్య, కర్తవ్య కర్మలన్నీ కూడా పురుష అధీనంలో తన కొరకే, తన కొరకు లాభాన్ని తెచ్చిపెట్టేవి. తన కొరకు అనమాట, ఏవైనా తన కొరకే. పురుషాధీన ఆత్మలాభత్వాస్య కర్తవ్యస్య అనమాట. అందుకనే ఇక్కడ ఈ కర్తతంత్ర విషయం ఇలా ఉంటుంది అన్నాడు. అది ఎట్లాగా చెప్తున్నారు అన్నమాట. అది ఇవన్నీ దేని గురించి చెప్పారు? ధర్మ జిజ్ఞాస గురించి చెప్పారు. బ్రహ్మ జిజ్ఞాసలో ధర్మ జిజ్ఞాసతో పని లేదు, దానికి అనుభవంతో పని లేదు. ఇది ధర్మ జిజ్ఞాసకి, మీకు బ్రహ్మ జిజ్ఞాసలో అనుభవంతో పని, శృతి కూడా ఉంది, అనుభవంగా తర్కాలే ఉన్నది, ఇతర ప్రమాణాలు అవసరం లేనే. కానీ ఇక్కడ అట్లా కాదు. కర్తవ్య విషయాల్లో అనుభవంతో పని లేకుండానే కర్మలతోనే పని, కర్మలతోనే పని, సాధన సాధ్యములు ఇక్కడ ఉంటాయి. లోకాది విషయాలు చేర్చుకో, ఇవన్నీ చేర్చుకోవాలన్నమాట. అట్లా లోకాది విషయాలు అదే అనమాట. ఎంత దేవుడైనా సరే, అయ్యా మతాల్లో కూడా చూస్తుంటే తమాషాగా ఉంటుంది కదా. అందరూ ఆ టైప్ మనుషులే అక్కడ ఉంటారు. ఎంత ఎప్పుడైనా సరే ఆ యేసు ప్రభువుని కొలువు, ఇంకో ప్రభువుని కొలువు అంతా కూడా నీ జలం తగ్గించేదానికే ఉంటారు. నీ మొఖాలు లోపల అయితే తిరుగుతాడు, ఇదే పని. డబ్బు వాడికి సంపాదించి పెడతాడు, నీకు కూడా ఇస్తుంటాడు. అక్కడికే అందుకే పోయినాను. ఇంకా బ్రహ్మజ్ఞానంతో పని లేదనమాట. అట్లా అనమాట. ఇంతవరకు ఎవరికైనా ఆయుష్ని పెంచినట్టున్నదంటే అది కూడా రోగాలు తగ్గించే మాటలు కనిపిస్తుంటాయి, కానీ ఆయుష్ని పెంచే పని ఉందా? ఏమి లేదు అక్కడ. అట్లా ఇప్పుడు ఆయుష్ని నాకు పెంచినాడయ్యా యేసు ప్రభువు, నాకు 100 ఏళ్ళు 200 ఏళ్ళు చేసినాడయ్యా, నాకు మోకాళ్ళు పోగొట్టాడయ్యా అని చెప్తావు అబద్ధాలు. నాకు 200 ఏళ్ళు చేసాడంటే నీకు ఎలా తెలిసిన 200 ఏళ్ళు? చెప్పు. ఇక్కడ చెప్పడం వల్ల అది మృత్యువు నిజం అనమాట. ఇవన్నీ అబద్ధాలు మాటలు. మృత్యు ఒక్కటే జగత్తులో నిజంగా కనిపిస్తుంది, మిగిలినవేం కనిపించుంటుంది. తప్పకుండా చేస్తావురా నువ్వు. చావడం ఖాయం. వృద్ధాప్యము, రోగాలు, ఇవన్నీ ఫ్యాక్ట్ అనమాట. ఫ్యాక్ట్. అందుకనే ఎంత పోపైనా సరే చావాల్సిందంటే వాడెవడైనా కానీ. యెహోవాకే తప్ప వాడికి యేసు ప్రభుకే చావు తప్పలేదు. వాడికే వాడిని చెప్పాడు మరేనాడు. ఏమిటి వాడి పేరు చెప్పి నేను చేసింది చెప్తా వస్తా. అందుకని మృత్యువే ఫ్యాక్ట్లో నడుస్తుంది. అందుకని ఇదంతా కూడా పురుషాధీనమై తనకు మేలు చేకూర్చేదిగా కర్తవ్య కర్మలు ఉన్నాయి. అందుకని కర్తవ్య కర్మల విషయంలో తనది కాబట్టి, తన ఇష్ట ప్రకారం కాబట్టి వాడు ఈ ప్రకారంగా వాడి ఛాయిస్ని గమనించుకున్నాడు. ఛాయిస్ తెలుసుకున్నాడు అనమాట. కర్తం అకర్తం అనితావా కర్తం శక్యం లౌకికం వైదికం చ కర్మ. ఇదొకటి కండిషన్ లేకుండా చూపించేశారు కర్మిష్ఠులు. దేవుని కారులో ఇట్లాంటి కండిషన్ లేకుండా ఇది కూడా చూపించేశారు, బయట పెట్టేసినారు. కర్మ అనేటువంటిది కర్తం శక్యం అకర్తం శక్యం అనితావా కర్తం శక్యం అని చెప్పేశారు.
చేస్తే చెయ్యొచ్చును, పురుషాధీనంలో ఉంటుంది. చేస్తే చెయ్యొచ్చును, చేయకుండా మానొచ్చును, మరోలా చెయ్యొచ్చును అని కూడా చెప్పినారు. ఇక్కడే వాళ్ళకి ఇది మాత్రం సైడ్ పెట్టేస్తారు, సంకలో పెట్టుకోవాలి, మిగిలివన్నీ చెప్తుంటారు. నువ్వు చేస్తే చెయ్యొచ్చు అనే మాట చెప్పరు వాళ్ళు. చెయ్యాలి అంటాడు, తప్పదు అంటాడు. ముసల్మాన్ అయినా అంటే మరీ కండిషన్ వాడు, చెయ్యాల్సిందేనా అంట. ఇప్పుడు కూడా అప్డేట్ కాలే వాళ్ళు, తొరకోళ్ళు. అప్డేట్ అయితే ఉంటాం. ఎందుకంటే అప్డేట్ అయినారనుకోండి ప్రజలు మన మాట వింటారంట. ఆ మూర్ఖులు ఉన్నారు కదా 3 జనులు, వాళ్ళ మాట ఏంటో. అందుకనే చదువుకోవాలి వాళ్ళు, చదువు లేకపోతే అంతే సంగతి. అందుకనే వాళ్ళు 52-55 దేశాలు కలిగిన వాళ్ళు అయినా సరే ఒకరినొకరు కొట్టుకొని వస్తుంటారంటే, వాళ్ళలో కొట్టుకొని వస్తుంటారు. 55 దేశాల కంటే తక్కువగా ఉండే క్రిస్టియన్ దేశాలు ఉన్నాయే, అవి అభివృద్ధిలో పోతుంటాయి. సైన్స్ గేమ్స్ అని వీళ్ళు మాత్రం అడ్డే పెట్టి ఉంటారు. అట్లాగే పెట్టి ఉంటారు. అంటే ఆ గడ్డం పెంచుకునే దాంట్లో అప్డేట్ అవుతుంటారు. ఎంత పొడుగును పెంచాలి, టోపీలు కుట్టుకోవడం, టోపీలు వేసుకోవడం, జాలీదార్ టోపీ, ఏసీ టోపీలు అవన్నీ, కన్నాలుండే బొక్కలుండే టోపీ, ఈ బురకాలు, దీంట్లో పడి ఉంటారే కానీ అప్డేట్ కాని వాళ్ళు. మళ్ళా కానీ వాళ్ళే ఆ గొర్రెలు ఎట్టు పోతాయేమోనండి, అట్లా చంపుతుంటారు. ఉన్మాసం తినడం, గొర్రెలు అయిపోవడం. ఈడు గొర్రెడే యేసుప్రభు కూడా. అందుకని వాడి చేతిలో ఒకటి పెట్టుకుంటాడు, అవన్నీ ఆకులకి కృతం చేసేదానికి గొర్రెలకి అని వాళ్ళు అప్డేట్ ఏదైనా నేర్చుకున్నారు. అప్డేట్ అయిపోతున్నారు వాళ్ళు. ఒక్కసారి కూడా ఇంతవరకు కనిపెట్టలే అరవై దేశాల వాళ్ళు. ఒక్క వెపన్ వాళ్ళు తయారు చేసినవన్నీ ఆ పేర్లు కొనేసుకుంటుంటారు. వల్ల ఒకటి తయారు చేయరు, బుల్లెట్ ఒకటి తయారు చేయరా, రాదు బుల్లెట్ రాదు. అట్లా పడి ఉంటారంటే సిగ్గు శరం లేకుండా ఆ రకంగా ఉంటారు జనాలు. అందుకని ఛాయిస్ ఉంది ఆ కర్మకాండలో. అంటే పూర్వీకులే చెప్పేటారు, జైమినికర్లే. ఛాయిస్ ఉంది, కర్మ కంపల్సరీ కాదు. నువ్వు చేస్తే చేయొచ్చు, లేదంటే మానుకోవచ్చును, చూసుకో ఇక్కడ చెప్పారు అని చెప్తున్నారు. కర్తం అకర్తం అన్యతావా కర్తం శక్యం లౌకికం వైదికంచ కర్మ అని చెప్పాడు. కర్తం శక్యం, చేస్తే చేయొచ్చును, అకర్తం శక్యం, చేయకుండా మానుకోవచ్చును, అన్యతావా కర్తం శక్యం, దానికి భిన్నంగా కూడా చేసుకోవచ్చు అన్నారు. దానికి భిన్నంగా కూడా కర్మ చేస్తే చెయ్యి, లేకుంటే మానితే మాను, లేకపోతే కర్మని ఇంకో డిఫరెంట్గా చెయ్యి అని చెప్పాడు. దానికి సోదాహరణంగా చెప్పాడు. కాబట్టి ఆ కర్మ ఎట్లాంటిది? లౌకిక కర్మలు కానీ వైదిక కర్మలు కానీ. వైదిక కర్మల్లో కూడా ఛాయిస్ ఇచ్చినారు. ఈవెన్ స్మార్త కర్మల్లో ఉన్నాం మనం. ఇప్పుడు స్మార్త కర్మల్లో ఉన్నాం. వైదిక కర్మలు కనిపించటం అరుదు, లౌకిక కర్మల్లో అన్ని లౌకిక కర్మలు తెలుసు. లౌకిక కర్మలన్నీ తెలుసు, కట్టు బొట్టు ఇవన్నీ వండుకొని తినటం ఇట్లాంటివన్నీ అర్థమైందా? ఇట్లాంటివన్నీ ఈ లౌకికమైన కర్మలలో కూడా వాడికి అప్డేట్ కావటం వాడు ముసల్మాన్. ఆ టోపే వాడు ఎంత డిజైన్ చేసి పెట్టాడో మక్కాలో, అది ఎట్లా ఉంటుందో, అది గుడ్డ కప్పుకొని పైన అది కూడా టోపీ, దానికి పెద్ద టోపీ. అదే మోడల్లో వీడు వేసుకుంటుంటాడు, బుర్రకాలు వాళ్ళు ఎలా వేస్తాడు, వీడు కూడా ఎలా వేస్తుంటాడు. కాలేజీకి పోయినా సరే అదే అంతే. మన పిల్లల్ని బుట్టు పెట్టుకుంటారు, కొద్దిగా పెద్ద బుట్టను అని అంటారు. వాళ్ళంటే పిల్లల మీద వాతలు తీస్తారు వాళ్ళు, అమ్మాయిలకే. తమాషా కాదు అక్కడ. అంతే ఇక ఆ గొర్రెలు అంతే. కానీ వాడు అంత చెప్పి పెట్టాడు, అయా లౌకికమైనవి అప్డేట్ కావచ్చు, నీ ప్రకారంగా నీకు అనుకూల ప్రకారంగా మార్చుకోవచ్చును, వైదిక కర్మలను కూడా మార్చుకోవచ్చును, అలా స్మార్త కర్మలను కూడా మార్చుకోవచ్చును,
స్మార్త కర్మలను మారుస్తాం కాబట్టి ఆ ప్రకారం వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అనగలుగుతున్నాము. అలాగే ఆరతి ఇచ్చేటప్పుడు డంకా వాయిద్యాలన్నీ కూడా మోటార్ పెట్టి ఆడిస్తున్నాము. గంటలు మోటార్ కొట్టుకుంటుంది. ఆ ప్రకారంగా మేళ తాళాలన్నీ మోటార్ పెట్టేస్తే సరిపోతుంది, డబ్బని కొట్టుకుంటారు. ఇట్లాగా మనకి అన్యతావా కర్తం శక్యం కర్మ ఇట్లాగా అప్డేట్ చేసుకున్నాం. ఆడు మాత్రం మారనే మారడు, చివరికి మారాల్సిందే ఎప్పటికైనా సరే. అందుకనే ఎప్పుడైనా సరే మారుతారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎలాగైతే నడవకుండానే కింద ఎక్సిలేటర్ నడుస్తుందో లేదా అట్లాగా మక్క చుట్టూ అట్లాగా ఎక్సిలేటర్ పెట్టేస్తాడు వాడు. ఎప్పుడైనా తిరగకుండానే గిరగిరగిర అదే తిప్పేస్తుంది, తోచేస్తుంది మనుషుల్ని. నేను మీకు అయిపోయాను అండి. అది కింద పెట్టాడు అనుకోడు, 2-3 రౌండ్లు వేయించేసి అవతల అయిపోతుంది అంతే. 2-3 రౌండ్లు వేసేస్తుంది అంతే. ఆ ప్రకారంగా వైదికంచ కర్మ దానికి దృష్టాంతం చెప్తున్నాడు. యథా అశ్వేన గచ్చతే పద్భ్యాం గచ్చతే పద్భ్యాం అన్యథావా నవా గచ్చతి ఇది అనమాట లోక దృష్టాంతం. యథా అశ్వేన గచ్చతి పూర్వం గుర్రాల మీద నడిచేవాళ్ళు, తర్వాత ఏమో స్కూటర్లు వచ్చినాయి, తర్వాత ఏమో కార్లు వచ్చినాయి, జీపులు వచ్చినాయి, తర్వాత ఏమో హెలికాప్టర్లు వచ్చినాయి, తర్వాత ఏమో విమానాలు వచ్చినాయి, లేకపోతే కాళ్ళతో కాళ్ళతో కూడా నడిచేవాళ్ళు పూర్వం. కాబట్టి ఈ ప్రకారంగా అశ్వేన గచ్చతి గుర్రం మీద వెళ్తాడు, పద్భ్యాం గచ్చతి లేకపోతే పాదాలతో నడుస్తాడు, కాళ్ళతో నడుస్తాడు, లేకపోతే అన్యతావా లేకపోతే స్కూటర్ మీద పోతాడు, లేకపోతే ఇంకా దేని మీద అయినా పోతాడు, నవా గచ్చతి లేకపోతే లేకుండా మానేస్తాడు. అందుకనే ఎప్పుడైనా సరే అందరూ యూపీలో వాళ్ళు ఉండేవాళ్ళే కాదు కదా, ఆ యూపీకి మాత్రం సప్లై చేశారు. యూపీలో అందరూ కుంభమేళాకి రాని వాళ్ళు ఎవరన్నా ఉండినట్లయితే అంతమందికి ఆయన ఏం చేసినాడు, వాటర్ ట్యాంకులు పెట్టి ఊరు సప్లై చేశారు. యోగి ఆదిత్య చూడు, వాటర్ ట్యాంకులు తీసుకెళ్ళి ఆ యొక్క త్రివేణి వాటర్ని పట్టుకెళ్ళిపోయి ఊర్లో నూతుల్లో పోయించేసినాడు, కోనేరులో కలిపేసాడు, జనాలు మేము చెల్లేసినాడు. బస్ ఉపాధి చూడండి. వాళ్ళంతా మెచ్చుకుంటారు, మంచి పని చేసినాడు. ముసల్మాన్లు కూడా మెచ్చుకుంటున్నారు, బలి పని చేసినాడు. వాళ్ళు ఏమనుకుంటారు, జమ్ వాటర్ అనుకుంటారు కదండి. జమ్ వాటర్ అనుకోని వాళ్ళ ఫీలింగు. సరే ఏదో ఒకటి కానీ అట్లా అనమాట. అట్లా అది ఉపాయం అంటే. అట్లా పుష్కరాలు వస్తేనే సరిపోదు. పుష్కరాలు రాని వాళ్ళంతా వాళ్ళ ఊర్లో ట్యాంకులు పంపించి సప్లై చేయాలంటే నీళ్లు గోదావరి కానీ ఏదైనా సరే తీసుకెళ్ళి సప్లై చేయి. ఆ ప్రకారంగా అనమాట. అన్యత నవా గచ్చతి ఎవడి వెళ్లకుండా కూడా ఉండవచ్చునో, పూజ చేయవచ్చునో, జపం చేయవచ్చునో, లేకపోతే ఉపాసన చేయవచ్చునో, ధ్యానం చేయవచ్చునో, లేకపోతే గ్రంథం చదువుకోవచ్చునో, ఇంట్లోనే కూర్చొని పూజ చేసుకోవచ్చునో, ఏదైనా చేసుకోవచ్చు. లేకుంటే భావయుక్తంగా చేసుకో. నవాగచ్చతి ఇది దానికి వైదికం చెప్తున్నారు దృష్టాంతం. అతిరాత్రే షోడశనం గృహణాతి. ఈ ఛాయిస్ మనకే ఉంది. మనకు వైదికంలో ఉంది, స్మార్తంలో ఉంది, లౌకికంలో ఉంది. మనకి ఈ ప్రకారంగా ఛాయిస్ ఉంది, అప్డేట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇతర మతాలలో లేవు. కండిషన్ కనబడి ఉన్నారు అంతే. ఆ పూర్వం ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉంటున్నారు. మా పేరు తథా అతిరాత్రే షోడశనం గృహణాతి. అతిరాత్రే షోడశనం గృహణాతి. ఉదితే జుహోతి అనుదితే జుహోతి ఇది విధి ప్రతిషేధాశ్చ
అత్ర అర్థవంతః స్యు. అది ఇంతవరకు చెప్పుకొని మనకు పదం. కాబట్టి ఇక్కడ ఈ ప్రకారంగా అతిరాత్రే షోడశిరం గృహణాతి. అతిరాత్రి అంటే అతిరాత్రి యాగం అంటారు. అతిరాత్రి యాగంలో అంటే రాత్రిపూట చేసింది. ఆ షోడశి అనేటువంటి యాగంలో ఆ షోడశి పదార్థాన్ని ప్రసాదాన్ని తీసుకున్నట. నాతిరాత్రే అతిరాత్రి లేకుండా ఉండేదాన్ని ఏమంటారు? నాతిరాత్రే షోడశినం గృహణాతి. నాతిరాత్రి యాగంలో కూడా షోడశిని గ్రహించుట అన్నమాట వికల్పం. ఉదితేజిహోతి ఉదయం తర్వాత యజ్ఞము చేయుచున్నాడు, హోమము చేయుచున్నాడు. అనుదితే సూర్యోదయం కాకముందే వాడు జుహోతి హోమం చేయించున్నాడు. సూర్యోదయం అయిన తర్వాత హోమం చేయించున్నాడు. సూర్యోదయానికి ముందుగానే హోమం చేయించున్నాడు. వికల్పము ఉన్నది. రూల్ ఒకటే రకం లేదా? అదే ముందే వెళ్ళి శివరాత్రికి శివుణ్ణి దర్శించుకొని వచ్చేవచ్చు. రేపు మీకు చాలా మంది మీ మీద పడతారయ్యా స్వామి, అందుకని మేము అందుకనే వచ్చినాము. లేకపోతే అందరు పోయిన తర్వాత శివరాత్రి తర్వాత కూడా వస్తామండి, మన ఇష్టం. ఇట్లాగా వికల్పాలు ఉన్నాయ్యా అని కర్మిష్ఠులే చెప్పినారయ్యా. శంకరాచార్య వారు అంటారు కర్మిష్ఠులే చూపించినారు. మీకు సూత్రకారుడు ఎవరో ఉన్నారు జైమిని, ఆయనే చెప్పినాడు వికల్పాలని చెప్పినాడయ్యా. మీరు ఎట్లా ఉండాలి, కండిషన్ ఎందుకు పెట్టుకుంటారు, ఇట్లాగే జరగాలి అని. ఇవన్నీ మన పెద్దవాడు పూర్వమే చెప్పినారు. కాబట్టి సనాతన ధర్మం అంత బ్యాలెన్స్ ఉంటుంది, అప్డేట్ అవుతుంటుంది, ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంటుంది. ఎక్కడ కండిషన్స్ లేవు. కమ్యూనిస్ట్ ఎదవులకి ఏం తెలియటంలే. ఇంకా ముసల్మాన్ చెప్పరా పోయ్యా, వాడు ఇంకా ఎప్పుడో అరబ్ దేశాల్లో ఎప్పుడో మహమ్మద్ ఉన్నప్పటి నుంచి అదే పని. అట్లాగే ఉన్న చాదస్తం, కళ్ళు కట్టిన చాదస్తం. మాకు ఎంత మార్పులు ఇచ్చినాయ్యా, ఎన్ని మార్పులు, అట్లా అనమాట. కాబట్టి నాత్రాత్రే షోడశినం గృహణాతి ఉదితే జుహోతి అనుదితే జుహోతి ఇది విధి ప్రతిషేధాశ్చాత్ర అర్థవంతః స్యుః. ఇక్కడ విధి నిషేధాలన్నీ కూడా మాకు ఈ టైప్ లో ఈ ప్రకారంగా మాకు అర్థవంతములవుతున్నాయి, వినియోగపడుతున్నాయి, ఉపయోగపడుతున్నాయి. వికల్ప రూపంగా విధి నిషేధాలు ఉన్నాయి. కానీ ఆ విధి నిషేధాలు మేము ఈ ప్రకారంగా చాయిస్ ప్రకారంగా చేసేటువంటి విధి విధానాలు మాకు ఉన్నాయి. ఒకే టైపులో చేయాలని రూల్ ఏమీ లేదు. అందుకనే గీతాచార్యుడు మాట నిందే. ఏమాట అది? పత్రం ఫలం పుష్పంతో ఏం చంద్రుని కోక నూలు పోగు. నువ్వు ఏ ప్రసాదమైనా పెట్టుకోరా, బెల్లం పెట్టుకోరా, ఇంకేదైనా తులసి దళం పెట్టుకోరా, ఏదైనా పెట్టుకోరా, కండిషన్ ఏమి లేదు, ఇలాగే చేయాలని లేదు అని చెప్పేసినాడు. అట్లా అందుకని ఇక్కడ మన పూర్వీకులు చక్కగా బ్యాలెన్స్ చేసి చెప్పినారు. విధి ప్రతిషేధాశ్చాత్రార్థవంతః స్యుః. వికల్పోపసర్గ అపవాదాశ్చ. అందుకని మా దగ్గర వికల్పం ఉంది, ఉత్సర్గం ఉంది, అపవాదం ఉంది. 3 వికల్పము, ఉత్సర్గము, అపవాదము. వికల్పం చేసుకో, లేదంటే కొత్తగా క్రియేట్ చేయి, లేకపోతే నెగెట్ చేస్తారు. వికల్పం చేయి, ఇది కాబట్టి ఇది చేయి, ఇది కాబట్టి ఇది చెయ్యా, ఏదో ఒకటి చేసుకోవచ్చు. అందుకని సీతమ్మ వారు లేదా ఇదో పిండి బొమ్మ పెట్టు, బంగారం బొమ్మ పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, ఏదో ఒకటి పెట్టుకో. అందుకనే ఇట్లా చేసుకోవచ్చు. అందుకని ఈ ప్రకారంగా మనకి ఎప్పుడైనా సరే అక్షతాం సమర్పయామి అని చెప్తాం కదా, లేనప్పుడు వికల్పం ఉన్నది, ఉత్సర్గం ఉంది, కొత్తగా క్రియేట్ చెయ్యి, కొత్తగా ఏదో ఒకటి పెట్టించావు. అపవాదాశ్చ, లేకపోతే దాన్ని పక్కకు పెట్టేసేసి ఇప్పుడు కుదరదు లేదే, ఆ పక్కన పెట్టేసి. నతు వస్తు ఏవం
ఏ నతు వస్తు ఏవం న ఏవం అస్తి నాస్తి ఇది వా వికల్ప్యతే. అయితే ఇది అండర్లైన్ చేసుకోవాలయ్యా. వస్తుతంత్రం అలా కాదు. ఇది వస్తుతంత్రం గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడ కర్మకాండ వలె బ్రహ్మ విద్యలో వికల్పాలు చేయడం అట్లాగా స్వామి. అదే నేను అందుకనే చెప్పేటప్పుడు కొంతమంది ఇట్లా అనుకుంటుంటారు, మీరు ఇట్లా చెప్పినారు కదా నేను ఇట్లా అనుకున్నాను. అయ్యో రామా, అట్లా అనుకోకూడదు. మీరు సచ్చిదానంద స్వరూపం అని చెప్పారు కదా, నేను అట్లా అనుకోలేదు స్వామి, ఇంకోటి అనుకున్నా. ఏమనుకున్నావురా? అర్థమైందా? ఇట్లా బ్రహ్మ విద్యలో వస్తుతంత్రంలో జ్ఞాన విషయంలో వికల్పాలు చేయరా. బ్రహ్మ విద్యలోకి వచ్చి ఇంకేదైనా చెప్పుకో అట్లాగనమాట. ఈ విధంగా బ్రహ్మ విద్యలో ఇట్లాగా ఇంకెట్లా కొంతమంది మన విద్యార్థుల్లోనే స్వామి నేను ఇట్లా అనుకున్నానే, చైతన్యాన్ని పట్టుకోలే అనుకున్నావా, అలాగా మంచి పని చేసిన వాళ్ళు అదే ఈ రకంగా చేయకూడదు, తప్ప. ఎలా గురువు చెప్తే, ఎలా శాస్త్రం చెప్తే అలాగే తెలుసుకోవాలి. ఇంకో రకంగా తెలుసుకునే రాదు. నతు వస్తు ఏవం నైవం అస్తి నాస్తి ఇది వా వికల్ప్యతే నతు వికల్ప్యతే. ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. కానీ వస్తు విషయంలో, వస్తువు అంటే జ్ఞానము, బ్రహ్మము, ఆత్మ, దానిని పట్టుకొని ఇట్లాగా అనరాదు. అదేదా ఇట్లా సుబ్బారావు గారు ఇట్లా అనేవారు అనమాట. నేను ఇట్లా అనుకున్నాను, నా ఐడియా ఇది. అలాగా అట్లా అనుకోకూడదు. అర్థమైందా? ఓ మామిడికాయని పట్టుకొని కొబ్బరికాయ గుమ్మడికాయో అది ఉండొచ్చేమో కానీ ఇక్కడ కుదరదులే. ఇట్లా కుదరదు. ఇక్కడ బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ విద్య, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే ఆ బ్రహ్మ సంసారం ఏమవుతాయిలేమో, బ్రహ్మమే. అట్లా తెలుసుకోవాలి. అంతేగాని ఇట్లాంటివన్నీ మన వెర్రంతా దానిలో చూపించకూడదు. అది ఉన్నట్టుగానే తెలియాలి. అప్పుడు వస్తు విషయంలో ఇలాగా అలాగా అనరాదు. ఇలాగని అలాగని నాకు ఇలా కనిపించింది బ్రహ్మము, నీకు అలాగే ఏ రకంగా అనిపించింది నాకు సరే ఇట్లా అనకూడదు. బ్రహ్మము నీకు ఒక రకంగా నాకు ఒక రకంగా. స్వామి మాకు ఏర్పడి చెప్పే బ్రహ్మం వేరుగా ఉంటుంది. అబ్బా అది ఎట్లా ఉంటుందిరా? ధ్యానం బ్రహ్మ ఏమయ్యా స్వామి, ఈ ఉపనిషత్తుల్ని ఇలా చేసేస్తున్నావు నువ్వు. అట్లా చెప్పకూడదు. ఉపనిషత్తులు నువ్వు ఏర్పడే బ్రహ్మం వేరు, వాళ్ళ బ్రహ్మం వేరు, వీళ్ళ బ్రహ్మం వేరు, ఇన్ని రకాల బ్రహ్మం ఉందయ్యా. ఉండేదే ఒకటి, దాంట్లో ఇన్ని రకాల ఉండనే ముందు. మాకు బ్రహ్మ విషయంలో ఇలా చెప్పరు స్వామి, ఇంకో రకంగా చెప్తారు. అదే ఎట్లా చెప్తారు అయ్యా? అదే నువ్వు వంకాయ కూర మా ఊర్లో ఇట్లా చేయరు. చేసుకో, వంకాయ కూర చేసుకో. గుంటూరు వంకాయ కూర వేరేగా ఉంటుంది, కృష్ణా జిల్లా వంకాయ కూర వేరేగా ఉంటుంది, గోదావరి జిల్లా వంకాయ కూర. బ్రహ్మ విషయంలో ఇలాగా ఉన్నది. సిద్ధ వస్తువు కదా అదే, దాన్ని ఉన్నదన్నట్టుగా తెలుసుకోవాలి. దాంట్లో మార్పు చేర్పులు లేవు. అందుకనే వేరే ఎన్ని మంది స్వాములు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే, అది బ్రహ్మం అంటే నేనే, ఆత్మాచ బ్రహ్మ. దాంట్లో వికల్పాలు ఏం లేవు. నతు వస్తు ఏవం నైవం, ఇలాగా అలాగా ఇలాగా కాదు, నాస్తి అస్తి, ఉన్నది లేదు అని వికల్పాలు చేయరాదు. వికల్పాలు ఉన్నదన్నట్టుగానే తెలుసుకోవాలి. అదే వికల్పాలు చేసే పని అట్లా అనమాట. అందుకనే
ఆ గురువు దగ్గర కూర్చున్నటువంటి ఎవరైనా సరే వాళ్ళకి అర్థం కాకపోయినా బ్రహ్మం కాదు అంటారు వాళ్ళు. అనరుడా నీకు అర్థం కాకపోతే నీ మైండ్ విషయం అదే, నువ్వు బ్రహ్మమే. ఇప్పుడు ఒక పిసును కొట్టాడు ఉంటాడమ్మా, ఒక కోటీశ్వరుడు, వాడు ఏం కసే పెట్టాడు, వాడు దరిద్రుడు అయ్యా 75 అని చెప్పవాడు. ఉన్నోడే మైండ్ సహకరించటం, ఏం చేస్తావు కర్మ. ఇప్పుడు ఓ ట్యాప్కి ఏదో 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 మడ్డి పట్టేసేసి నీళ్ళు తిప్పినా ఫుల్గా తిప్పా రావట్లే నీళ్ళు, ట్యాంక్ నిండా నీళ్ళే. మరి ఈ ట్యాప్లో ఏదో ప్రాబ్లం ఉంది కానీ అడ్డీ ఏదో పడింది, అట్లాగే మైండ్ ప్రాబ్లమే కానీ ట్యాంకులో నీళ్ళు లేవా చెప్పు. ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయ్యా, ట్యాపే ఇక్కడ తిప్పినా సరే రావడం లేదంటే దానికి ఏదో ఒకటి పడింది. ట్యాప్ ఓపెన్ చేసి తెచ్చి చూడు కింద ప్లాంట్ ఇంకేదో పొల్లాకెల్లా పెట్టి దానికి అప్పుడు వాడుతుంది నీళ్ళు వచ్చి. అట్లాగా నీ మనసుకు వెనకాల ఉండేటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన బ్రహ్మము ఓకే, బట్ మనసు మాత్రం అది సరిగ్గా లేదు. అందువల్ల ఆ మనసు శబ్దమాదలు కావాలి, అంతర్ముఖమైపోవాలి, దాంట్లో ఉండే చెత్తాచెదారం తీసేయాలి ట్యాబ్లో తీసినట్టుగా, అప్పుడు కానీ అది ప్రకాశితంగా అది అనమాట. అందుకనే మైండ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ బ్రహ్మంలో ప్రాబ్లం లేదు. సర్వభూత సమదర్శిత. చూడండి, దేవుడు అనుగ్రహించిన పూజారి అడ్డం పూజారి లాగా చేరేది ఈ మైండ్. దేవుడు నిజంగా అక్కడ ఉన్నాడు సాక్షాత్తుగా, ఈడు ఒకటి చేరేది అంటాం పూజారి చేస్తుంటాడు మాట పట్టుకి, లేకపోతే దేవుడు కట్టమే కూర్చుంటుంటాడు. ఆ మహాకాల్లో అక్కడికి పోయినాం అనుకుంటే అందరు బ్యాక్ చూపిస్తుంటారు, బ్యాక్ దర్శనం అందరికీ. ఈయనరా పక్కకి ఆ స్వామిని చూపించుంటారు అంటే ఈ వెనకాల చూపిస్తుంటారు, ఈ వెనకాల చూడాలి. పక్కన పోండి ఒకటి పోడు చేస్తారు స్వామివారి చుట్టూ. అట్లా కాశీ అయినా అంతే, వీళ్ళు బ్యాకులు చూసుకునేది పోయేది మన ఈ ఫస్ట్ దర్శనం మాత్రం అక్కడ పోయేది ఏంటి అసలు. ఆ స్వామివారికి అంటాం ఇల్లు, అట్లా బ్రహ్మం కంటాం ఈ మైండు చేస్తుంది. అందుకని దర్శనమే కాదు పరమాత్మ. అందుకని ఇక్కడ ఈ యొక్క వస్తువుని బ్రహ్మమును ఏవమని నా ఏవమని అస్తని నాస్తని వికల్పాలు చేయరాదు, నతి వికల్ప్యతే. ఎందుకని వికల్పనాసు పురుష బుద్ధి అపేక్ష. చూసారా, ఈ వికల్పాలన్నీ కూడా పురుష బుద్ధిని అపేక్షించుకొని ఉన్నాయి. ఎట్లా అనమాట వికల్పాలంటే తెలుసు కదా మీకు, మనసు యొక్క విపరీత కల్పనలు, మనసు యొక్క విపరీత భావాలు బుద్ధిని అపేక్షించుకొని ఉన్నాయి. కాబట్టి ఏ ఉపాధులైనా సరే ఈ చేస్తాయి ముందొచ్చి ఏవే వికల్పాలతో కూడినటువంటి మైండ్. అది వచ్చేది ఆ డాల్ పెట్లా అట్లా డాల్ పెట్టినట్టు ఈ చేస్తాయి అక్కడ, ఈ ముందు ఇవి పోవాలి. అందుకని వాళ్ళు హిరణ్మయైన పాత్రేణ సత్యశాపేహితం ముఖం హే పూషన్న పావరణో తప్పించట వీటిని. అందరి మైండ్లే కదా అర్థం, మైండ్లే అర్థం, మైండ్లే. ఇప్పుడు మైండ్ చూపిస్తేనే పరమాత్మ ఉన్నట్ట, మేఘాలు చూపిస్తేనే సూర్యుడు ఉన్నట్ట. మీకేం పని అక్కడ అర్థం లేదు అంటే మేఘాల వల్ల లాభం ఏంటి మనకి, ఆ మేఘాల వల్ల వచ్చింది లాభం ఏంటి, సూర్యుడి దర్శనానికి అడ్డంపడి. అట్లాగా మైండ్ కూడా అంతే అనమాట. అందరిలో అడ్డంపడి ఉండేది ఎవరో మైండ్లే. కాబట్టి మైండ్ జీవితాలైనా ఆత్మ జీవితాలుగా ఉన్నాయి ఇప్పుడు అందరికీ. మైండ్ జీవితాలు, మైండ్ సంసారాలు అక్కడ చెప్పుకోమంటే చెప్పుకోవటంలా, అది జాగ్రత్త.
అందుకనే మైండ్ ప్రతి ఒక్కరిలో ఆ మైండ్ అడ్డుకొని బ్రహ్మజ్ఞానం కలగటంలో, ఆత్మజ్ఞానం కలగటంలో, పరమాత్మ దర్శనం లేకుండా అయిపోయా అన్నమాట. వికల్పనాసు పురుష బుద్ధి అపేక్ష. ఈ వికల్పనలు చేసేదానికి కారణం ఈ పురుషుడు యొక్క బుద్ధిని అపేక్షించుకొని ఉన్నాయి. అంటే ఈ పురుషుడు బుద్ధిని అపేక్షించుకొని ఉన్నది వికల్పాలన్నీ. కాబట్టి వికల్పాల మూలంగా ఆత్మదర్శనం కలగడం లేదు. అట్లా అయిపోయింది. వికల్పనాస్తు పురుష బుద్ధి అపేక్ష. అందుకనే ఈ బుద్ధికే మనం చెప్పేది అనమాట. బోధ అంతా ఎవరికి చెప్తున్నావు? నువ్వు అట్లాగే ఉండు అని చెప్తున్నారు. ఇక్కడ అట్లాగే ఉండేను ఉపదేశం ఉందా? నువ్వు పక్క తప్పుకుంటా లేదా లేకపోతే బుద్ధి సంగతి అంతా నీ గుట్టి చెప్పు చూద్దాం. నీ ఆరోపాలు ఏమని చెప్పు. అన్ని ఆరోపాలన్నీ తీసి పోయినా మాయమైపోతా. పోగులన్నీ తీసామనుకోండి ఇంక లేదు, మాయమైపోతా. ఎప్పుడు భగవద్ దర్శనం అవుతుంది. ఇది అడ్డంగు నిలబడిపోయాడు అనమాట. అందుకనే చూసారా, ఈ ప్రకారంగా వికల్పనాస్తు పురుష బుద్ధి అపేక్ష అని చెప్పేసిన. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, నా వస్తు యాతాత్మ్య జ్ఞానం పురుష బుద్ధి అపేక్షం. నా వస్తు యాతాత్మ్య జ్ఞానం పురుష బుద్ధి అపేక్షం అన్నమాట. అయితే వస్తువు యొక్క అంటే జ్ఞానం యొక్క, బ్రహ్మం యొక్క, ఆత్మ యొక్క యథార్థమైనటువంటి జ్ఞానం పురుష బుద్ధిని అపేక్షించుకొని ఉండదు. అవునా కాదా, ఇదే అదే అని ఉండదు. అందువల్ల మీ మనసు బాగా లేకపోతే ఆత్మ ఈ రోజు కనిపించదంటయ్యా. ఎందుకు కనిపించదు? నువ్వేంటి అడ్డం పడి నీ మనసుతో నాకేం పని? అంటే మనసు బాగలేదంటే ఆత్మ దర్శనానికి బ్రేక్ ఇచ్చేస్తుందా? నువ్వో పక్కవో గురువు దగ్గర భరిస్తే నిన్నే తింటాడు భరిస్తారు. కాబట్టి మనసు మనకి అడ్డం పెట్టడం ఏంటి? కాబట్టి మనసుతో మాకేం పని? ఆత్మదర్శనానికి మనసుకి ఏమన్నా పనే? అందుకనే శుద్ధమైన చేస్తాం, లేకపోతే నెగెట్ అయినా చేస్తాం. రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం. హృదయ గ్రంథి విచ్చిత్తే చేస్తాం. గ్రంథి విచ్చిత్తే చేస్తే కానీ నువ్వు అక్కడ ఉండవు. మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓడిదీసినావనుకో, అవిద్య కామకర్మలు నువ్వు మాగిపోతావు. నీ గురించి ఎక్కువ మాట్లాడామనుకో, నీలో ఆ నిత్యత్వం ఏమిటో నువ్వు ఏముంది అంతానే నువ్వు అసలు నిత్యమే కాకుండా పోతావు. డైరెక్ట్ సాక్షాత్ దర్శనం అవుతుంది. అందువల్ల నా వస్తు యాతాత్మ జ్ఞానం పురుష బుద్ధి అపేక్షం. కాబట్టి వస్తువు యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము, యాతాత్మ్యం అంటే యథార్థం, వస్తువు అంటే ఆత్మ. ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం పురుష బుద్ధిని అపేక్షించుకొని ఉండదు. చూసారా, అట్లా మన బుద్ధిని అపేక్షించుకొని ఉండదు. అందుకనే బుద్ధిని బతిమలాడే పనేలే. బుద్ధిని బతిమలాడటం అంటే ధ్యానంలో కూర్చోబెట్టు. బుద్ధిని బతిమలాడటం అంటే మాటినవా జోకొట్టడం. అందుకని ఇళ్లలో కూడా ఎవరైనా పిడువాదం పట్టాలు గింటాలు పోతారు, వాళ్ళు బతిమలాడే కొద్ది ఇంకో ఎక్కుతారు, ఇంకా డిమాండ్ ఎక్కుతుంది. నువ్వు గడ్డం పట్టుకున్నావు అనుకో, ఇంకా ఎక్కువ చెప్తాను నేను, డిమాండ్ చేస్తా. అమ్మో మరి ఏం స్వామి అర్థమైందా? ఏం చేయాలండి? లెంపలు వాగేసేసి ఈ దెబ్బకి అర్థమైందా? అంతసేపు తిట్టాడు కదా, అందరూ తిట్టారే కదా వైసీపీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు చక్కగా పూజ చేస్తున్నారు అన్నదోడికే. ఎన్ని రకాలు ఉంటాయో ఆయుధాలు, అన్ని రకాలు అమ్మవారి దగ్గర ఉండే ఆయుధాలన్నీ ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు దెబ్బకి స్వామి అదే అప్పుడు మాత్రం ఎగరేస్తావు, కాళ్ళని ఎగరేసుకుంటూ చెప్పావు కదరా. ఇప్పుడు చెప్పకపోయావా? కాళ్ళని ఎగరేసుకుంటూ మాటికే అర్థం పర్థం ఉండాలంట. అందువల్ల ప్రతి ఒక్కడికి జబ్బులు ఉంటాయి. అదేదో పట్టుకుపోయేటప్పుడే జబ్బులు అంటాడు.
ఈ జబ్బులు ఉండేవాడు ఎంత మర్యాదగా ఉండాలరా, ఎంత వైరాగ్యంతో ఉండాలరా. శరీరం అనిత్యమనే, శరీరం అనిత్యం. ఈ శరీరం కోసం ఎందుకయ్యా ఈ తిట్లేమిటి, కొట్లేంటి, గోడ ఏంటయ్యా, హాయిగా ఉండటం చేత కదా తెలుసుకొని ఉండాలి. అందువల్ల నతో నా వస్తు యాతాత్మ జ్ఞానం పురుష బుద్ధి అపేక్షం. మరే కిం తర్హి వస్తుతంత్రమేవ తత్. అయితే మరేమంటారు దాన్ని? కిం తర్హి వస్తుతంత్రమేవ తత్. అది ఏమంటారు మరి? మరి పురుష బుద్ధిని అపేక్షించుకొని లేదా ఆ జ్ఞానము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, స్వరూప జ్ఞానము? నో, అది వస్తుతంత్రమై ఉన్నదయ్యా, కర్త మీద ఆధారపడి లేదు. మన జ్ఞానము, మన స్వరూపము కర్త మీద ఆధారపడి లేదు. ఈ కర్తను నమ్ముకున్నాం అనుకుంటే కర్మల్లోకి వెళ్ళిపోతాయి. ఆ కర్మలు ఎన్ని చేసినా సరే మన స్వరూప జ్ఞానం మాత్రం అవగతం కాదు. కాబట్టి కర్తని నమ్ముకొని నువ్వు సుఖ దుఃఖాలను పెంచుకోవటమే గాని, రాగద్వేషాలు పెంచుకోవటమే గాని ఉపనిషత్తులను పట్టుకో. ఆ ఉపనిషత్తులు చెప్పే గురువుల దగ్గరకు పో, నిన్ను అలా నిలబెడతారు. నీకు ఎక్కడికి పోయినా ప్రశాంతత రానే రాదు. ఎక్కడికి పో, ఏ గుడి, గోపురం, అరణ్యం, చెట్టు కింద, అక్కడికి ఎక్కడికి పోయినా సరే ఉపనిషత్తు ఛాయలో బతుకు. ఆ ఉపనిషత్తులు చెప్పేవారు ఉన్నారే వాడి దగ్గరికి పో. అప్పుడు వస్తుతంత్రం గురించి, ఆత్మ విషయం గురించి చెప్తారు. కాబట్టి మనసుని నమ్ముకొని నువ్వు జ్ఞానాన్ని పొందలేవు. ఆ మనసుని గురువుకి అప్పచెప్పు, ఆ బుద్ధిని గురువుకి అప్పచెప్పు, ఆ యొక్క అహంకారాన్ని గురువుకి అప్పచెప్పు. అది మాత్రం దాచుకుంటుంటారు, అది మాత్రం దాచుకుంటుంటారు. అందువల్ల కిం తర్హి అడిగితే ఏమని చెప్తారు? అదేయ్యా తద్బ్రహ్మ తదాత్మ వస్తుతంత్రమేవా. ఆ తత్ అనే పదమే బ్రహ్మము, ఆత్మ, అది వస్తుతంత్రము, ఉన్నదన్నట్టుగా స్వరూప విషయము. వస్తుతంత్రం అంటే ఉన్నదన్నట్టుగా ఉండేది. యద్రూపేణే నిశ్చితం తద్రూపం వ్యభిచరితే తత్సత్యం తత్ప్రమార్థతత్వం. అదే కాదు. నహి, దానికి చెప్తున్నారు ఇప్పుడు దృష్టాంతం. నహి స్థాణౌ ఏకస్మిన్ స్థాణుర్వా పురుషో వా అన్యో వా ఇతి తత్వజ్ఞానం భవతి నహి భవతి అని అర్థం. కాబట్టి స్థాణౌ ఏకస్మిన్ స్థాణౌ, ఒకే మొద్దు యందు, కొట్టేసినటువంటి చెట్టు ఒకే మొద్దు యందు. ఇది ఇట్లా ఉన్నది అనుకోండి, ఇటు కొట్టి పరేసినారు, ఇట్లా ఉంటుంది. తింటే చీకట్లో చూస్తే దాన్ని ఏమిట్రా పోయా, ఏమిటే ఇది, మనకేమో దెయ్యంలా కనిపించచ్చు. క్రైస్తవుడికి ఏమో సిలువ వేసినారే, సిలువ వేసిన ముందు వాడు అట్టే ఉంటాడుగా, వాడు అట్టే ఉంటాడు. అయ్యా రామ, ఆ ప్రకారంగా. కాబట్టి వేసినోడే వాడిని ఇన్సల్ట్ చేస్తుంటారు, ఆ రూపం చూపించేసేసి. వేసింది యూదులో, వేయించుకున్నవాడు కూడా యూదుడే, అర్థం ఇదే, ఇద్దరు యూదులే. తిరుగు వేయించుకున్నవాడు యూదులే, జ్యూసేవాడ. వేసినోడు ఎవరు? యూదురాజులు, వాడి జ్యూసులే. అది దీన్నే మనవాళ్ళు అనేది యాదవ కులంలో ముసలం ముట్టునో అనేది. మీకు మీరే చంపుకున్నారా? మహమ్మద్ని ఎవడరా చంపింది? ముసల్మాన్లే చంపారు. మహమ్మద్ కూతుర్ని చంపింది ఎవర్రా? ముసల్మాన్లే చంపినారు. మహమ్మద్ ప్రవక్త అల్లుడిని చంపినవాడు ఎవర్రా? ముసల్మాన్లే చంపిన. ఆయనతో ఉండేవాడు 12 మంది అనుయాయులు ఉన్నారు, వాళ్ళందరూ చంపింది ఎవర్రా? ఎవరు చంపారా? ఖలీఫా యుద్ధంలో ఎవరు చంపారు? ముసల్మాన్లే చంపారు. వాళ్ళే చంపుకునేది. హిందూ పరిషత్ అనేది, ఆర్ఎస్ఎస్ అనేది ఎందుకు లేదు? మాకేం సంబంధమయ్యా? నువ్వే అరబ్ కంట్రీల్లో ఖలీఫట్లో చంపుకునేది నువ్వే.
ఎవరు చంపుకున్నావు? నీ వాళ్ళే చంపుకున్నావు. యాదవులు ఎవరు చంపినారు? యాదవులు చంపుకున్నారు. కాబట్టి యూదుడిని ఎవరు చంపినారు? యూదుడే చంపాడు. ఇంకెవరికి సంబంధం అయ్యా? ఎవరికి సంబంధం? ఆయా దేశాల్లో ఇప్పటికి కూడా చేశారు భారత మనుషులు. అందుకని ఒకే స్థానం ఎందు అది స్థానువా లేక పురుషుడా, దొంగ, దయ్యమా అనే దానికి వీలుందా? అన్యోవా. అదంతా కూడా తత్వజ్ఞానం కాదు, ఉన్న జ్ఞానం కాదు, యథార్థ జ్ఞానంగానే కాదు. ఉన్నదే ఒక మొద్దు. ఆ మొద్దుని అవునా కాదా ఇంకోటి కావచ్చు. ఈ వికల్పాలన్నీ తత్వజ్ఞానం కాదు. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటేనే తత్వజ్ఞానం అవుతుంది. స్థాణు ఏకస్మిన్ స్థాణుర్వా పురుషోవా అన్యోవా. వికల్పాలు తత్వజ్ఞానం కాదు అన్నమాట. మరేమిటి? తత్ర పురుష అన్యోవా ఇది మిథ్యాజ్ఞానం. అక్కడ ఉన్నదన్నట్టుగా తెలియకుండా అది పురుషుడు కావచ్చు, లేకపోతే వేరేది కావచ్చు అనుకుంటూ వికల్పాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, అనిత్యాగ్రహణం మిథ్యాజ్ఞానం అయిపోతాయి. ఉన్నదన్నట్టుగానే తెలుసుకోవాలి. చిన్నప్పుడేమో నేను అబ్రహ్మమును, ఇప్పుడు బ్రహ్మమును అంటే కుదురుతుంది. ఎప్పుడు బ్రహ్మమే, ఎప్పుడూ బ్రహ్మముగానే ఉన్నావు అన్నమాట. తత్ర పురుష అన్యోవా ఇది మిథ్యాజ్ఞానం భవతి. అది తాడా పామా అనుకుంటే మిథ్యాజ్ఞానమగును. అది పురుషుడా లేకపోతే దొంగ అనేది అనుకుంటూ కూర్చుంటే మిథ్యాజ్ఞానం అవుతుంది. అలాగా నేను జీవుడా దేవుడా ఎవరా అనుకుంటే నువ్వు మిథ్యాజ్ఞానం అవుతుంది. ఉన్నదన్నట్టుగా అది తాడని తెలుసుకో, ఉన్నదన్నట్టుగా అది స్థాణు అని తెలుసుకో, ముద్దని తెలుసుకో అని చెప్తున్నాడు. స్థాణురేవైతి తత్వజ్ఞానం. మృతిక ఇత్యేవ సత్యం. మట్టి అని తెలుసుకో, కొండలని తెలుసుకోవద్దు. తాడే అని తెలుసుకో, అలాగే స్థాణువే అని తెలుసుకో. అదే తత్వజ్ఞానం, ఉన్న జ్ఞానం అక్కడ ఉండదు. కాబట్టి అది ముత్తిపు చెప్పే అని తెలుసుకో, కానీ వెండి అని తెలుసుకోకు. ఆ ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటే తత్వజ్ఞానము. దాన్నే వస్తుతంత్రం అంటారు. వస్తుతంత్రత్వాత అదే వస్తుతంత్రం అంటారు. ఉన్నదన్నట్టుగా తెలిసి ఉండడమే వస్తుతంత్రం. మనలో కూడా జ్ఞానము ఉన్నదన్నట్టుగా ఉంటేనే అహం బ్రహ్మాస్మి, అహమాత్మ, అహం బ్రహ్మ అనేది కరెక్ట్. సంసారము, జీవుడు, దుఃఖి, అది ఇది, దేహేంద్రి సంఘాత రూపుడు అనుకునేదంతా తప్పే. ఏ రకమైన సరే మానసిక వికారాలుంటే సాధన సాధ్యాలు, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఉంటాయి. శరీర బాధలు ఏమన్నా ఉంటే అది సద్భావ వికార భావాలండి. మనోభావాలు కానీ, దేహభావాలు కానీ, ఇంద్రియ వికారాలు కానీ ఇదంతా తత్వజ్ఞానం కాదు. అవన్నీ మార్పులు, వికారాలు. ద్రష్టొక్కడే సత్యం, శ్రోతొక్కడే సత్యం, తెలుసుకునేవాడే సత్యం, నేనొక్కటే సత్యం. ఇది సత్య జ్ఞానం, ఇది యథార్థ జ్ఞానం. ఈ దేహాలు, మనసు, ఇంద్రియాలు అట్లా. కాబట్టి ఒక్కోసారి మనకేమనిపిస్తుంది అంటే ఆ మనసు ఏం చేస్తుందంటే ఇంతే నేను అంటుంది కదా. అప్పుడు ఇది మనసు ఇలాగే ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా నేను బ్రహ్మము అని చెప్పదు, చెప్పదు. అదే నేను దేహము అని చెప్తుంది, ప్రాణము అని చెప్తుంది, ఇంద్రియాలని చెప్తుంది, భార్య బిడ్డలని చెప్తుంది, ఇదే చెప్తుంది. అంటే మనసు మనకి ఇంత కూడా నిశ్చయం చేయించదు. వికల్పాలు చేస్తుంది, వికారాలు చేస్తుంది, దుఃఖం పెడుతుంది, బాధలు పెడుతుంది, ఇదే పని. అది ఎప్పుడైతే సమ్యక్ జ్ఞానం కలిగి ఉంటుందో అప్పుడు మాత్రమే చెప్తుంది. ఆ సమ్యక్ జ్ఞానం కూడా మీరు బాగా నిశ్చయం చేసుకోవాలి. ఒక్కోసారి వెంటనే మనసు అయ్యో బాధలు కట్టాలు అంటుంది. ఏమిటిది మనం ఎప్పుడో వెంటనే తెలుసుకోవాలి. మనసు నమ్మే పనే లేదు. పోవాలి. గురువాక్యం కరెక్ట్, శృతివాక్యం కరెక్ట్, మా సాక్షి కరెక్ట్, మనసు కరెక్ట్ కాదు. మనసు కరెక్ట్ కాదు.
అట్లా తెలుసుకోవాలి. అందుకనే వస్తుతంత్రత్వాతో ఉన్నదన్నట్టుగా తెలియటమే వస్తుతంత్రము. అంతేగాని కర్తతంత్రమైనది మనస్సు. కర్తతంత్రంతో కూడుకున్నటువంటిది అది యథార్థ జ్ఞానాన్ని తెలియజేయనిది, వికల్పాలనే చేస్తుంది. అందుకనే మనసు ఎప్పుడు వికల్పాలతో కూడుకొని ఉంటుంది. ఏవం భూత వస్తు విషయాణం ప్రామాణ్యం వస్తుతంత్రం. ఏవం భూత వస్తు విషయాణం ప్రామాణ్యం వస్తుతంత్రం. ఏవం ఈ ప్రకారంగా భూత వస్తువు అంటే సిద్ధ వస్తువు విషయములలో, సిద్ధ వస్తువు విషయాలంటే లోకంలో కూడా కొన్ని ఉన్నదన్నట్టుగా ఉండే విషయాలు. ఉప్పు ఉంది మారదు, ముద్దుంది మారదు, ముత్తుపు చెప్పు ఉంది మారదు, అగ్ని ఉంది మారదు. అవి ఉన్నదన్నట్టుగానే ఉందిగా, అది ఉన్నదన్నట్టుగానే తెలుసుకో, ఉన్నదన్నట్టుగానే తెలుసుకో అన్నమాట. ఇంద్రియ విషయాలు ఉంటాయి కొన్ని, అది రూపం ఉంటే రూపమే, శబ్దం ఉంటే శబ్దమే, రుచి ఉంటే రుచే, ఉన్నదన్నట్టుగానే చూపిస్తుంది. దాంట్లో వికల్పాలకు తావులేనేది అది. కాబట్టి ఏవం లోక విషయాలలో కూడా భూత వస్తు విషయాలలో ప్రామాణ్యంగా ఉంటుంది. ప్రమాణముల ద్వారా తెలుసుకుంటుంటామే, అది వస్తుతంత్రమే, అది కరెక్టే, అది వస్తుతంత్రమే. వస్తుతంత్రం తప్ప రెండవది కానీ అట్లా. తత్ర ఏవం సతి బ్రహ్మజ్ఞానమపి వస్తుతంత్రమేవా. ఇప్పుడు శబ్దము, రూపము, రసనము ఇవి ఎట్లాగా ఉన్నదన్నట్టుగా మనం తెలుసుకుంటామో, కారమేగా. కారం ఎరుపుని బట్టి కారమా, లేకపోతే నాలుగు మీద వేసుకోవడం బట్టి, కళ్ళల్లో వేసుకోవడం బట్టి కారమా? కళ్ళల్లో చల్లుకున్నప్పుడు కారం, నాలుగు మీద వేసుకున్నప్పుడు కారం. కనిపిస్తే కారం కాదు, కనిపిస్తే కారం కాదు. ఇదే కళ్ళల్లో వేసుకో, అప్పుడు నాలుగు మీద వేసుకో, లేకపోతే వాసన చూడు ఒకసారి అనిపిస్తా. అర్థమే, వాసన చూస్తుంటేవి కదా, మల్లెపూని చూసినావు కదా, గులాబీని చూసినావు కదా, ఇట్లాగా దీన్ని కూడా చూడు, చూడండి బాబా. ఇంకద్దే అదే వస్తుతంత్రమయ్యా. దాని పనితనం ఉన్నదన్నట్టుగానే చూపించును కానీ రకరకాలుగా చూపించదు, అది వస్తుతంత్రం. అట్లాగే ఇక్కడ కూడా శృతిలో చెప్పబడినవి నేమన్నారో ఆ నేను యొక్క స్వరూపము చైతన్యము, బ్రహ్మము, సత్యమే. మరి నేను సత్యమైతే నేను గురించి నాకెందుకు తెలియలేదు అంటే నువ్వు ఇంతవరకు తెలుసుకోలేదా. నేనని నువ్వు ఏదో అనేస్తున్నావు, నేను దేహం అని నువ్వు అనుకున్నావు, అందరు కూడా అలాగే అనుకుంటున్నారు, నువ్వు కూడా అనుకున్నావు. అది నేర్చుకున్న విషయం కాదు, అది మాసుగా వచ్చేసింది. అది అందరూ నేనంటే జీవుడు అనుకున్నావు, నేనంటే సంసారం అనుకున్నావు, నేనంటే దేహేంద్రియాలు అనుకున్నావు, అట్లాగే జరిగిపోతుంది. కానీ నువ్వు తెలియవలసింది ఒక్కటి ఉన్నది, అదే పట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు మనం బ్రహ్మ విద్యని ఎందుకు పట్టుకున్నామంటే యథార్థం కొరకు పట్టుకున్నాం. అంతేగాని ఇతరులు ఏదో ఒక మతాన్ని పట్టుకొని, ఏదో ఒక ధర్మాన్ని పట్టుకొని, ఏదో కర్మకాండ పట్టుకొని ఉంటారు, అట్లా పట్టుకోలేము. మనము బాగా యథార్థం కోసం యథార్థం తెలుసుకునేదాన్ని పట్టుకున్నాం. ఏ ప్రకారంగా అయితే కళ్ళు కనిపించినప్పుడు సడన్లీ కళ్ళజోడు ఎవడో ఏదో చూపిస్తుంటే కళ్ళజోడు తక్కువ తీసి లోపల కంటిస్తామో, అలాగా మేము కూడా మాకు శృతి జ్ఞానం అవసరం. శృతి కూడా కళ్ళజోడు లాంటిదే. ఆ శృతి జ్ఞానం తీసుకొచ్చి బుద్ధిలో పెట్టినామనుకో టక్ మంట కనిపిస్తుంది, నేనంటే బ్రహ్మము అని. ఆ గురువు చెప్పిన వాక్యాన్ని టక్ మంట గుర్తు చేసుకున్నాం అనుకో, ఆ విని పెట్టుకున్నాం అనుకోండి, కళ్ళజోడు కంటే పవర్ఫుల్ గా పనిచేస్తుంది.
ఎదురుగా ఉండేటువంటి అక్షరాలు కనిపించదే కళ్ళజోడు లేకపోతే వెంటనే కళ్ళజోడు చూసి పెట్టుకొని చూస్తుందా. అట్లా గురువాక్యం శృతివాక్యం కూడా మాకు అలాగా నేను నీ మనసు యొక్క స్వరూపాన్ని అంతగా చూపిస్తాడు. అప్పుడు నాకు ఇది కరెక్ట్ అని తెలుస్తుంది. ఎట్లా కరెక్ట్ అని తెలుస్తుంది? నేను అల్పుడుగా ఉండడము కరెక్ట్ కాదు, పూర్ణుడుగా ఉండడమే కరెక్టు, నిర్వికల్పుడుగా ఉండడమే కరెక్టు, ఎవడయ్యే వికల్పాలతో ఉండాలనుకుంటాడు అని అట్లా అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొన్ని మతాల్లో దూరిపోయి ఉంటారు, కొన్ని మతాల్లో దూరి ఉంటారు, లోపలికి దూరి ఉంటే వెనక్కి రాలేరు, అటు ఇటు మళ్ళీ వాళ్ళకి ఎట్లాగా అంటే ఒక కప్ప కానీ, ఒక మిజలక కానీ, ఒక పాము కానీ సన్నటి రంధ్రంలో దూరిపోయిన తర్వాత అది రాము బయటకు రావు, అట్లా దూరిపోయినారు. ఇంకా అట్లా చస్తుంటారు, అట్లా చస్తుంటారు. అర్థమైందా? అట్లా దూరిపోయి ఉంటారు. అందుకనే ఆ దూరి అట్లా మాట్లాడుకుంటుంటారు. వాళ్ళకి బయటపడాలనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు బయటపడాలి అనుకుంటారో, ఎప్పుడైతే ఆ దేవుణ్ణి నమ్ముకున్నారో, అది నమ్ముకుంటారు కదా, అప్పుడు వాడి ప్రాణం మీదకి వస్తే తెలుస్తుంది వాళ్ళకి, అమ్మ నాయన మాకు ఇవన్నీ వద్దయ్యా, ప్రాణాన్ని రక్షించుకోవాలి, వెళ్ళిపోతారు, ప్రాణం మీదకి రావాలి అప్పుడు వరకు ఆ రకంగా ఉంటారనమాట. అందుకని ప్రాణం కంటే గొప్పది కాదు, మనుషులకి గొప్పది కాదు. అందువల్ల మనసు కొంతమందికి ఏమవుతుందంటే, మనసు స్వేచ్ఛగా ఉంచే పద్ధతి కూడా తెలియకుండా ఉంటుంది. మనసుని ఎలా స్వేచ్ఛగా ఉంచాలి అనేది కూడా తెలియదు. మనసుని స్వేచ్ఛగా ఉంచే పద్ధతి ఎలాగా, దాని సబ్జెక్ట్ ఏముంది అది కూడా తెలీదు, అలా ఉంచేస్తారంటే. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక న్యాయానికి వచ్చేసింటారు. ఒక న్యాయం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏముందంటే మన వల్ల కాదులేప, మన వల్ల కాదులేప, ఈ జీవితానికి ఇంతేనబ్బా, అంతే దానిలో పడి ఉంటారంటే. ఇన్ని రోజులు పడ్డాము, ఇంకొద్ది రోజులు పడిపోతే సరిపోతుంది, ఊరినైనా ఇదో న్యాయమా, ఇట్లా ఈ టైపులో కూడా మనుషులు ఉంటారనమాట. ఇంకా యాక్సిడెంట్ మా వల్ల ఏమవుతుంది తెలుసుకో స్వామి, ఇప్పటికైనా ఏముంది ఇంక ఎంత కొద్ది రోజులు అంటే ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తాం. ఈ టైపులో కూడా మనుషులు ఉంటారనమాట. అంత సులభం కాదు మనసు విడుదల చేయడము అంతే. అందుకనే ఈ ప్రకారంగా తత్ర ఏవం సతి ఇక్కడ చెప్తున్నారు. ఏవం భూత వస్తు విషయాణం ప్రామాణ్యం వస్తుతంత్రం అని తెలుస్తున్నదో తత్ర ఏవం సతి, అదే విధంగా ఇక్కడ కూడా బ్రహ్మజ్ఞానం అవి వస్తుతంత్రమేవా, బ్రహ్మజ్ఞానం కూడా వస్తుతంత్రమే, స్వరూప విషయమే, ఉన్నదన్నట్టుగా తెచ్చుకోవాలి. ఎందుకంటే అది సిద్ధ వస్తువు. భూత వస్తు విషయత్వాత్, భూత వస్తు విషయత్వాత్, అది కూడా సిద్ధమైన విషయమయ్యా, సిద్ధమైనదయ్యా, ఉన్నదన్నట్టుగానే తెలుసుకోవాలి, దాంట్లో ఏమీ చేయకూడదయ్యా. ఇప్పుడు ఎవడైనా సరే లాస్ట్ లో కొనూపురంలో ఉండిపోయేటట్టుగా ఉన్నాడు అనుకో, వాడు మంచి డాక్టర్ ఇంజక్షన్ పొడిచినాడు అనుకో, లేసుకొచ్చుంటాడు. అరే అట్లాగే ఉంటుంది నాయన. ఆడేమనుకుంటే అయిపోయావులే అనుకుంటా, వీళ్ళు కూడా చుట్టుండేవాళ్ళు అయిపోయాళ్ళు అనుకుంటుంటే, ఒకటి ఏదో తీసుకొచ్చి ఒక ఇంజక్షన్ తక్కువ పొడి వాళ్ళు వేసుకొచ్చున్నాడు. అట్లా ముసలాళ్ళు పోయేటప్పుడు కూడా లేస్తున్నారు చూడండి. ఎందుకు లేస్తున్నారు? సరైన డ్రగ్ పడింది దొరిక. అట్లా సరైన థాట్ లాగానే, సరైన జ్ఞానం లాగానే లేదు, హుజారుగా కూర్చుంటాడు. నా స్వరూపం పెట్టేదండి అట్లా అనమాట. అంటే విధి లేక గతి లేక సోర్స్ వాడికి తెలియక అలా పడి ఉంటుంది. ఏం జీవితాలు అయిపోయినాయ్యా. వాడికి యథార్థం తెలిస్తే ఎలా ఉంటుంది? శరీరేంద్రియాలు ఏంటి, నా స్వరూప జ్ఞానం నాకు ముఖ్యమో తెలిసిపోతాం. అట్లా అలాగన్నమాట.
కాబట్టి ఇక్కడ వరకు ఏవం భూతవస్తు విషయాణం ప్రామాణ్యం వసుతంత్రం తత్ర ఏవం సతి బ్రహ్మజ్ఞానమపి వసుతంత్రమేవ భూతవస్తు విషయత్వాత్. అంతవరకు అయిందా? ఇంతవరకు తర్వాత చెప్తున్నా. ఇంతవరకు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.